పాపం బడి చదువుల కోసం చిన్న పిల్లగాండ్లు పెద్ద కష్టమే పడుతున్నారు కదా. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఉన్న సర్కారు బడికి చిన్నంగూడెం ఎర్రొడ్ల పాలెంకెంచి వచ్చే తొవ్వలు చక్కగా లేకపోయేటాళ్లకు పిల్లగాండ్లు అరిగోస పడుతున్నారు. ఏదో ఒకనాడంటే ఒడిచిపోయేది గాని బడికి దినాం పోవాల్సిందేనాయే. బడి బంద్ చేస్తే చదువులు ఖరాబైతేయాయే. 3-4 కిలోమీటర్లు దినాం ఈ బురదల నడిచి నడిచి పిల్లగాండ్లకు కాళ్ళు చెడుతున్నాయట. జరాలొచ్చి మూలకు పడుతున్నారట. ఏ చిన్న వానొచ్చినా రోడ్లు బురద బురద అయితున్నాయట. ఇక ఎంత మొత్తుకున్నా సర్కార్లు వట్టించుకుంటలేవు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు పొలిమెర కూడా దాటుతలేవని, ఓట్లప్పుడు హామీలకే అంకితం అవుతున్నాయని ఊరోళ్లు గరమైతున్నారు. బురదల మోకాల మీద నిలబడి దండాలు పెట్టి పెద్ద సీఎం చంద్రబాబు తాత, చిన్న సీఎం పవనాల్ అంకుల్, అట్లనే లోకేష్ అంకుల్ కష్టాలు తీరుండ్రని అడగబట్టిండ్రు. ఇదిట్లుంటే అంతకు మించన్నట్టే ఉంది గీ తల్లిగోస. ఈ నీళ్లల్లా మంచిగున్న మనుషులు నడుచుడే కష్టం. అసొంటిది గీ అవ్వని తీసుకొని పోవుడంటే పెద్ద పరిశాని. తల్లి ప్రాణాలతోని చెలగాటం ఆడినట్టే. కాని ఏం చేస్తాం చెప్పుండ్రి. బ్రిడ్జ్ లేకపోయేటాళ్లకు ఈ నది నీళ్లే బీటీ రోడ్లయితున్నాయి ఇళ్లకు. అన్నట్టు ఇది పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలం రెబ్బ అనే ఊర్లో కానొచ్చిందుల్లా. గీ అవ్వకు పానం మంచిగా లేదట. దవాఖానకు పోవాలనంటే నాగవల్లి నది దాటాల్సిందేనట. ఊరోళ్లు కొంతమంది కలిసి సాయమై అవ్వను డోలీలేసి దావఖానకు తోలుకపోయిండ్రు. ఈడ ఉండలేరు, అవతలికి పోయి బతకలేరు అన్నట్టే తయారైందుల్లా వీళ్ళ పరిస్థితి. మొగుల మీదికి రాకెట్లను పంపుతున్న జమానాల కూడా నది దాటేతందుకు బ్రిడ్జులు లేకపోయేనని మస్తు రందివాడబట్టిండ్రు అటు దిక్కు జనాలు. చిన్న సీఎం పవనన్న మొన్నట్లనే మన్యం జనాల కష్టాలను స్వయంగా పోయి చూసిండు కదా. ఇక ఇప్పుడన్నా కష్టాలు తీరుతాయో చూడాలే మరి.